సో మనం తెలంగాణ మొత్తం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ పేరు అమ్మకి అక్షరమాల. ఓకే, మరి మీకు తెలుసో లేదో మీ టీచర్లకైతే తెలవాలి. అమ్మకి అక్షరమాల అంటే ఏంటి? పిల్లలు ఏవైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి నేర్పించాలి. మీరు ఆలు నేర్చుకుంటే ఆలు, సంతకం పెట్టడం నేర్చుకుంటే వాళ్ళకి సంతకం పెట్టడాలు, చదవడం నేర్చుకుంటే చదవడం నేర్పియడాలు. అది ఎవరు? ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి చదవడానికి రాకపోతే. దానివల్ల ఏమవుతుంది, మనము పెద్దలకి కూడా మనం చదువు నేర్పుతున్నాం. అదే వల్ల పిల్లల వల్ల. ఇప్పుడు పెద్దలని మనం స్కూల్కి వచ్చి కూర్చోమంటే కూర్చుంటారా? వాళ్ళు పనికి వెళ్ళాలి కదా. సో వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో పిల్లలు మీరే వాళ్ళకి టీచర్లు. ఓకే, సో అట్లా మీ ప్రతి తల్లిదండ్రులకి మీరే అక్షరం నేర్పిస్తారు. అదే విధంగా మీరు అక్షరాలు ఎట్లా నేర్పిస్తారో ఇలాంటి జనరల్ నాలెడ్జ్ కూడా. ఓకే, సో ఇలాంటి పర్యావరణానికి ఏదైతే మనం మేలు చేయాలనుకున్న జీవన శైలి. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటారు? లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. అంటే మన జీవన శైలి అనేది పర్యావరణం యొక్క హితాన్ని చూడాలి. ఓకే, అంటే పర్యావరణానికి మంచి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్లాస్టిక్ వాడడం మానేసి దానివల్ల పర్యావరణానికి మంచిగా అవుతుంది. షాప్కి వెళ్ళేటప్పుడు మీరు ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్లకుండా గోనె సంచి లేకపోతే మనకి ఇంకేదైనా నార్మల్ జూట్ బ్యాగ్. సో దానివల్ల ఏంటి, మీరు ప్లాస్టిక్ని తగ్గిస్తారు. సో దానివల్ల ఆటోమేటిక్గా మనకి ఏంటి, చెత్త తగ్గిపోతుంది. సో పర్యావరణానికి మంచి జరుగుతుంది.